తెలుగుదేశం పార్టీకి ఓటు వేశామని చెప్పటమే వారు చేసిన నేరం. బర్మా కాలనీ దాడి కేసులో బాధితుల విషయమై మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, నేను చట్టపరంగా నైతికంగా ఎటువంటి తప్పు చేయలేదు. నిందితులపై కేసు పెట్టే క్రమంలో బాధితులకు కేజీహెచ్ మెడికల్ సర్టిఫికెట్లు అవసరం. కానీ కేజీహెచ్లో బాధితుల గోడు వినేవారు ఎవరు? వాస్తవాలు నిర్ధారించుకునే క్రమంలో ఘటనపై మరోసారి విచారణ జరిపించాలని పోలీస్ కమిషనర్కు విజ్ఞప్తి. స్టేషన్ బెయిల్ మంజూరు అనంతరం కంజరపాలెం పోలీస్ స్టేషన్ ఎదుట మీడియాతో మాట్లాడిన విష్ణుకుమార్ రాజు. నోటీస్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం సూమోటో అంటారు దీన్ని. సూమోటోగా యాక్షన్ తీసుకొని ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. 17వ తారీఖు ఉదయం సుమారు 7-8 మధ్య ఈ బర్మా క్యాంపులో ఉండేటువంటి ఎవరికైతే ఇంజురీస్ జరిగాయో వాళ్ళు విష్ణుకుమార్ రాజు గారి ఆఫీస్కి రావటం, విష్ణుకుమార్ రాజు గారిని వాళ్ళ బాధలు చెప్పుకోవటం, ఎందుకు కొట్టారు అనేటువంటిది, ఈ వూండ్స్ ఎలాగొచ్చాయి, పోలీస్ స్టేషన్కి ఉండేటువంటి పరిస్థితి ఏమిటి, అలాగే కేజీహెచ్లో వారికి ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చారు, ఆ ట్రీట్మెంట్ ఇస్తూ వాళ్ళని హెడ్ ఇంజురీస్ ఉండకుండా వాళ్ళు సరిగ్గా పరిగణ తీసుకోకుండా తెల్లవారుజాముకే అతను వాళ్ళని బయటికి పంపించేసినట్టు డిశ్చార్జ్ సమ్మరీ కూడా మాకు ఇవ్వలేదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, నేను రాజకీయంలో 10 సంవత్సరాల నుంచి ఉన్నాను. అప్పటి నుంచి కూడా ఇది ఒక వింతైన విచిత్రమైన పరిస్థితి. ఎవరైతే బాధితులు వచ్చారో బాధితులు గోడు విన్నాక వారికి అన్యాయం జరిగిందేమో అనే ఉద్దేశంతో పోలీస్ యంత్రాంగం వారు తగిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి మేము ప్రెస్ మీట్ పెడితే, ఆ బాధితులతో పాటు వారు కూడా ఉన్నారు. అప్పుడు ప్రెస్ మీట్ పెడితే మాకు 41 year నోటీస్ ఇచ్చి రకరకాల సెక్షన్లు పెట్టి మా పైన ఈ విధంగా అరెస్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు బెయిల్ పైన స్టేషన్ బెయిల్ మీద బయటికి రావడం జరిగింది. అంటే వాక్ స్వాతంత్ర్యం ఉందా లేదా, లేకపోతే చట్టాలని మార్చవలసిన అవసరం ఉందా లేదా అనేది ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకోవాల్సిన పరిస్థితి తీసుకుని వచ్చారు. సరే, ప్రెస్ వాళ్ళు కూడా రాశారు, వాళ్ళ పైన కూడా ఈ నోటీసులు ఇచ్చినట్టుగా తెలిసింది. అంటే రాజద్రోహం తప్ప మిగిలినవన్నీ చేసినట్టుగా నాకైతే ఈ సెక్షన్లో నాకంత లీగల్ నాలెడ్జ్ లేదు. మా వాళ్ళు చెప్పిన దాని ప్రకారము మాకేమన్నా రాజకీయ లబ్ధి ఉందా దీంట్లో? ఎలక్షన్స్ అయిపోయాక వాళ్ళకి న్యాయం చేయాలి అని చెప్పి మేము వాళ్ళని పోలీసు వారికి విన్నపం చేద్దామనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెడితే మా పైన కేసులు పెడితే రేపొద్దుట అసలు ఎవరైనా ప్రెస్ మీట్లు పెడతారా? పోనీ ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ కాదు, సుమోటో కేసు. మరి సుమోటో కేసు పెట్టినప్పుడు నా పైన నేను ఏమి తప్పు చేశానని సుమోటో కేసు ప్రెస్ మీట్ పెట్టడమే తప్ప? అంటే అన్యాయానికి గురి అయ్యి రక్తాలు కారుతూ కట్లతోటి తీవ్రమైన గాయాలతోటి వాళ్ళ ఇళ్ళకి కూడా వెళ్లకుండా 4 కుటుంబ సభ్యులు మా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఆదరించవలసిన అవసరం ఉందా లేదా? మేము స్పందించవలసిన బాధ్యత ప్రజాప్రతినిధిగా ఉందా లేదా? నేను ఈ కంటెస్టింగ్ క్యాండిడేట్గా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాను, అట్లాగే ఇదివరకు భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్గా పనిచేశాను. మాకు ఏ విధమైన దీంట్లో లబ్ధి గురించి మేమేమి చూడము, లేకపోతే ఎక్కడ ప్రశాంతతకి భంగం కలిగించాలనే ఉద్దేశంతో కూడా ఎప్పుడూ మా చరిత్రలో లేదు. ఎప్పుడు కూడా చట్టాన్ని గౌరవిస్తూ చట్టాన్ని ఏ విధంగా కూడా అతిక్రమణ చేయకుండా ఉండే నిబద్ధతో కలిగిన వ్యక్తులం మేము. మరి సుమోటో కేసు పెట్టేసి నా పైన నోటీస్ ఇవ్వడం ఎంతవరకు సమంజసము? సరే, పోలీసు వారు చేశారు. ఇదే నియోజకవర్గంలో ఇదివరకు వైఎస్ఆర్సీపీ నేత కేకే రాజు గారు మరి చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాకుండా అడ్డుకుని పోలీసులను కూడా తోసేసి మరి ఆయన చంద్రబాబు నాయుడు గారి పైన కోడిగుడ్లు, టమాటాలు, వాటర్ బాటిల్స్, చెప్పులు ఇసిరి నానా బూతులు మాట్లాడిన వ్యక్తి పైన సుమోటో కేసు గుర్తురాదా మీకు? అట్లాగే పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమాన్ని పెట్టినప్పుడు ఇక్కడ విశాఖపట్నంలో ఆయన నోవాటెల్ నుంచి
ఇక్కడికి ఏదైతే కళ్యాణ మండపం ఉందో పోర్టు కళావాణికి అక్కడికి రాకుండా అడ్డుకున్న వ్యక్తి ఎవరు? అప్పుడు మీరు సుమోటో కేసులు పెట్టరా పోలీసు వారు? అంటే మనుషులకి ఒక రకమైన ట్రీట్మెంట్ రకరకాలుగా ఉంది. ఇది వాక్ స్వాతంత్రం లేనటువంటి విధంగా విశాఖపట్నంలో కొత్త విధానానికి తెర తీశారు.